కాకి బుల్లెట్స్ గ్రౌండ్ అయితే ఎరగదీస్తారని చెప్పాలి. అయితే మనతో పాటు కెప్టెన్ రాంబాబు గారు ఉన్నారు. రియల్ హీరోస్ అన్నమాట. సో ఈ రోజు గ్రౌండ్ లో కూడా అల్లాడించేశారు. వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో హ్యాపీ టు సీ దట్ రియల్ హీరోస్ అనిపించుకున్నారు వాళ్ళు ఒక్కసారి. ఎలా ఉంది మ్యాచ్? ఆఫ్ కోర్స్ అండి, మంచిగా అంటే మా కుర్రోళ్ళు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. సివి సార్ బాగా బ్యాట్ చేశారు, లోకేష్ వీళ్ళంతా. సో మ్యాచ్ 160+ అన్నప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నాం, అట్లనే జరిగింది. టఫ్ కాంపిటీషన్ ఇచ్చేసారు. ఏ బాల్ ని వదలట్లేదు. అసలు అన్ని ఆ క్యాచెస్ కావచ్చు, బౌండరీ దాటుకోవట్లేదు బాల్ ని. సో ఎలా ఉంది మీ టీం గురించి? ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఇప్పుడు బాగున్నాయి. ఆ ఫిట్నెస్ తోటి కొంత ఫీల్డింగ్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని మీద మేము ఫిట్నెస్ ని కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ ఏ విధంగా సెమీస్ ఉంటది గట్టిగానే, బట్ ఎనీవే మేము దానికి తగ్గట్టుగానే ఆడతాం. ప్లాన్స్ మాకు ఉంటాయి. సెమీస్ గెలిచి ఫైనల్ టీసీఏ తోటి గెలిచిన మ్యాచ్ ఏదైతే ఉంటుందో దాంతో ఆడతాం. ఒక మంచి కాజ్ కోసం ఈ మ్యాచెస్ అనేది జరుగుతున్నాయి. దాని గురించి ప్రేక్షకులు కాజ్ మీకు తెలుసు ఆల్రెడీ. నాయక్ గారు వాళ్ళ ఫాదర్ వచ్చారు. సో వాళ్ళని చూస్తేనే అలాంటి వాళ్ళు దేశానికి అంకితం అయిపోయినప్పుడు వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్. దీనికి సహకరించినటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, మన మీడియా సోదరులు కానీ, ఈ కవరేజెస్ కానీ, వీటన్నిటికీ వచ్చిన స్పాన్సర్స్ పర్టికులర్గా వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళందరూ చాలా ముందుకొచ్చి దేశం కోసం మనందరం నిలబడదామని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ మధ్య జరగబోతుంది. సో మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? నాకు రెండు కళ్ళు లాంటివి, కానీ ఇక్కడ టీసీఏనే గెలుస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా టీసీఏలో ఉన్నారు. సో ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి. చూసుకున్నట్లయితే హైదరాబాద్ లయన్స్ అలాగే కాకి బుల్లెట్స్ మధ్య అయితే గేమ్ జరిగి కాకి బుల్లెట్స్ విన్ అవడం జరిగింది. అలాగే రియల్ హీరోస్ అని అనిపించుకున్నారు మా టీం అని కూడా రాంబాబు గారు.